ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మేము విజయవాడ వెళ్ళినప్పుడు ధనకొండ అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. ఇక్కడ శ్రీ 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 దుర్గా భవానీ అమ్మవారి చరిత్రను గురించి తెలుసుకుందాము. ఆధ్యాత్మిక నగరంలో విరాజిల్లుతున్న విజయవాడ పట్టణంలో చారిత్రాత్మక కలిగిన ఆలయాలలో ఒకటి శ్రీ దుర్గా భవానీ ఆలయం. ఈ ఆలయం ఒకప్పుడు మొఘల్ రాజు ఉన్న ప్రదేశమైన మొఘల్ రాజపురం ప్రాంతంలో కొండ మీద ఉన్న స్వయంభూ ఆలయం శ్రీ దుర్గా భవానీ ఆలయం. ఈ ఆలయం గత చరిత్రలోకెళితే ఇంద్రకీలాద్రి కొండపైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు వెలయటానికి ముందే ఇక్కడ అమ్మవారు ఉన్నట్లు కొన్ని గాథలు ఉన్నాయి. అమ్మవారు దక్షిణాది నుంచి కదిలి ఉత్తర దిక్కుకు వచ్చి విజయవాడలో మొఘల్రాజపురం కొండపైన వెలిసింది. అదే రోజులలో ఒక గొల్లవాడు మేకలు గొర్రెలు తోలుకొని ఆ కొండపై ప్రాంతానికి వెళ్ళేవాడు. అయితే ఒకరోజు ఆ కొండ ప్రాంతాలలో ఎక్కడో గజ్జెల శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందా అని కొండపై భాగంలో పరిసర ప్రాంతాల్లో వెతకసాగాడు. అప్పుడు ఓ సాధారణ స్త్రీ రూపంలో ఆమె గొల్లవాడికి కనబడి పిలిచి, నీకు 3 బస్తాలు బంగారం ఇస్తున్నాను, ఇవి పట్టుకొని వెళ్ళిపో, ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కి తొంగి చూడకుండా వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించింది. అలాగేనని బంగారం తీసుకున్న గొల్లవాడు వెళుతూ 3వ వంపు దగ్గరికి వచ్చి తొంగి చూడగా వెంటనే అక్కడ మాయమైపోయినాడు. ఆనాటి నుంచి ఈ కొండను ధనకొండ అని పేరుతో పిలుస్తూ ఉంటారు. అంటే దాదాపు 200 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడి అమ్మవారికి పూజలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఇక్కడ కొండలపై వెలిసిన అమ్మవారి రూపం శ్రీచక్ర రూపంలో ఉంటుంది. ఈ శ్రీచక్రంలోనే చక్కగా కళ్ళు పాదాలు సైతం కొట్టొచ్చినట్లు కనపడుతూనే ఉంటాయి. కొండ ఎక్కేటప్పుడు కూడా ప్రత్యేకత. కొండ ఎక్కే సమయంలో దిగే సమయంలో కానీ శరీరం మొత్తం కాళ్ళ మీద భారం చేసి ఎక్కడం సహజం. అయితే ఇక్కడ కొంత దూరం ఎక్కేసరికి అలసట కాళ్ళ నొప్పులు ఉన్నట్టుగా కనిపించిన పరిస్థితి. ఎక్కే సమయంలో 5వ మలుపు దిగే సమయంలో మనం అలా నిలబడితే శరీరంలోని బాధలన్నీ పటాపంచలైపోవడం కనబడుతుంది. ముసలి ముత్తక వారు సైతం అలసట లేకుండా కొండ ఎక్కడం ఇక్కడ విశేషం. ఇంతటి పవిత్రత కలిగిన ఆలయానికి గత కొద్ది రోజుల క్రితం ఆలయ గోపురం నిర్మాణం చేపట్టి శిఖరాగ్ర బంగారు పూతతో కలశ ప్రతిష్టాపన చేశారు. ధనకొండ పైభాగంలో వెలసిన స్వయంభువ అమ్మవారి విగ్రహ రూపం భక్తులకు కనబడుతుంది. అంటే గర్భాలయంలో ఎర్రటి జ్వాలలాగా ఒక రూపం కనిపిస్తుంది. ఈ రూపం దిగువ భాగంలో శ్రీచక్ర రూపం ఉంటుంది. కనకదుర్గమ్మ వెలిసిన ఇంద్రకీలాద్రి పర్వతం కన్నా ఇంకా ఎత్తైన శిఖరాగ్రంలో ఉన్న ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తమ మొక్కుబడులు చెల్లించుకుంటారు. తిరుమలేశుని సన్నిధానికి వెళ్ళాలంటే ఎన్ని వంపులు తిరుగుతూ వెళ్ళాలో అదే పద్ధతిలో దాదాపు 8 వంపులు తిరుగుతూ వెళితే 9వ వంపులో అమ్మవారి సన్నిధానికి చేరుకోగలుగుతాం. ఇన్ని వంపులు కలిగిన బాటను తయారు చేయడానికి స్థానిక పెద్దలు యువకులు భక్తులు రాత్రింబవళ్లు కష్టపడి రహదారిని ఏర్పాటు చేసుకున్నారు. తాతల ముత్తాతల కాలం నుంచి పూజలైతే నిర్వహిస్తున్నారు. అయితే ఈ పూజలు ఒక శుక్రవారం తప్ప మిగిలిన పూజలు ఎవరూ చేసేవారు కాదు. కానీ ప్రస్తుతము ప్రతినిత్యం అమ్మవారికి పూజలను జరుపుతున్నారు. మనము ఈ ధనకొండ అమ్మవారి దగ్గరికి వెళ్తే అర్చకులు మన గోత్రనామాలతో అమ్మవారికి పూజలు చేసి మనకు సంతోషపరుస్తారు. ఇక్కడ మనం చూస్తున్నది అమ్మవారి గుడి. ఇక్కడ మనం ముందుగా వెళ్తే మనకు రైట్ సైడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనమిస్తారు. అలాగే ముందుకు వెళ్తే అమ్మవారి గుడి కనిపిస్తుంది. ఇది అమ్మవారి ధ్వజస్తంభము బయట, ఇది లోపల చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే కొంచెం పక్కన ఒక 10 మెట్లు ఎక్కితే పైన ఈశ్వరుడు అలాగే వినాయకుడు మనకు దర్శనమిస్తారు. జై దుర్గా భవాని. Subscribe to my channel.